2 ఇయర్స్ అవుతుందండి. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం పేద విద్యార్థులకి ఉన్నతమైన స్థాయిలో ఐఐటి నీట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కార్పొరేట్ స్కూల్స్ వీటి మీద దోచుకుంటున్నాయి. మరి మాలాంటి చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్లో చదివేటువంటి పేరెంట్కి ఆ ఫ్రూట్స్ అందించాలి. అందువల్ల మేము ఉచితంగా ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా పిల్లలకు ఉచితంగానే విద్యను అందిస్తున్నాం. సో దాంట్లోనే కాంపిటీషన్ పెడుతున్నాం. బెస్ట్ 3 స్టూడెంట్స్ని ఈ కాంపిటీషన్ సెలెక్ట్ చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి మెడల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఒక కమ్యూనికేషన్ డెవలప్మెంట్ జరగాలి, లాంగ్వేజ్ స్కిల్స్ పెరగాల ఉద్దేశంతో స్పెల్ బీ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మరి 5th క్లాస్ వరకు స్పెల్ బీ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దగ్గర నియర్లీ ఒక పిల్లాడు 300 to 400 డిఫికల్ట్ వర్డ్స్ మీద వాడు హార్డ్ వర్క్ చేస్తాడు. టీచరు అడగగానే స్పెల్లింగ్ తో సహా మీనింగ్ ఫుల్ గా వాడు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో పిల్లలు ఇంగ్లీష్ పరంగా కూడా నిష్ణాతులు అవుతూ ఉంటారు. ఈ రెండు అకాడమిక్ పరంగా కాకుండా ఫిజికల్ గా డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేసాం. ఒకవైపు ఫిజికల్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి గేమ్స్ పెట్టాను, ఒకవైపు మెంటల్ గా డెవలప్మెంట్ అవ్వడం కోసం క్యారమ్స్ అండ్ చెస్ లాంటి గేమ్స్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటివి కూడా పెట్టాలి, ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాలి. ఇవన్నీ ఎయిమ్స్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఆశయాలు. ఓవరాల్ గా పిల్లాడు ఏ రంగంలో చూసుకున్నా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధించాలి అనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఏఐ అనేది ఈ మధ్యకాలంలో కొత్తగా డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక పెద్ద ల్యాబ్ ని మేమే ఇంప్లిమెంటేషన్ చేసి ఏఐ ప్రోగ్రామ్ కూడా స్టూడెంట్స్ కండక్ట్ చేయడానికి ఉద్దేశం. మరి లాస్ట్ జూన్ లో సుమారు 250 మంది టీచర్స్ కి టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కి స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్స్ కూడా మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఓవరాల్ గా స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా ఎయిమ్స్ ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి సో ఎయిమ్స్ లో ఉన్న ప్రతి విద్యార్థి అసలు ఫెయిల్యూర్ అనేది లేకుండా చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలనేది మా ఎయిమ్స్ తాలూకు ప్రధాన ఉద్దేశం. దీన్ని సాధించడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఈరోజు